కౌసల్య సినిమాల్లోకి రాకముందు, సినిమాల్లో పాటలు పాడకముందు క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నారు మీరు పద్మావతి కాలేజీలో, పద్మావతి మహిళా యూనివర్సిటీ, తిరుపతిలో. అయితే ఐ హర్డ్ దట్ యువర్ మామ్, మీ మామ్ వాజ్ సింగిల్ పేరెంట్ అంటే మీ ఫాదర్ చనిపోయారు అండ్ అ వెరీ యంగ్ ఏజ్. మీరు మీ సిస్టరు ఇద్దరు ఆడపిల్లల్ని ఆ రోజుల్లో పెంచటం అంటే ఇట్ ఈస్ అ టాస్క్, ఇట్స్ అ ఛాలెంజ్. ఈ రోజుల్లో స్టిల్ ఇట్ ఈస్ మేనేజబుల్ అంటే బికాజ్ ఒక రకమైన సొసైటీలో ఉన్నాం మనం. ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టబుల్, టెక్నికల్గా కొంచెం డెవలప్ అయింది. కొంచెం ఇంట్లో ఉండి ఈజ్ ఉంది, అన్ని బిల్స్ పే చేసుకోవడం కదలకుండా. సో వీ కెన్ ఈవెన్ గెట్ ద ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఏదైనా ఒక యాప్లో కానీ అలాంటి ఫెసిలిటీ. బట్ అప్పట్లో హౌ వాజ్ ఇట్ అంటే ఆ ఛాలెంజ్ ఎట్లా ఉండేది? అప్పట్లో ముగ్గురు మేము మొత్తము. నా తర్వాత 1 year యంగర్ సిస్టర్ సుధా, తను కూడా ప్లేబ్యాక్ సింగర్. తనకంటే 1.5 year యంగర్ తమ్ముడు. ముగ్గురు స్టడీస్ స్కూల్లో ఉన్నాము. సో నాన్నగారికి సడన్గా ఇల్నెస్ వచ్చింది అండ్ సమ్ బ్రెయిన్కి సంబంధించి అది రూల్ అవుట్ చేయలేకపోయాం అనమాట. అది సడన్ డెత్. ఒక ఆడిట్ ఆఫీసర్ అనమాట నాన్నగారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఆడిటింగ్ అని వెళ్ళి అదే ఊర్లో సిక్ అయ్యి అక్కడే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సడన్గా అప్పట్లో ఫోన్లు కూడా లేవు, టెలిగ్రామ్ వచ్చి అమ్మ మళ్ళీ డోర్నకల్ అనే ఊర్లో ఉన్నారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్ డెత్. అప్పటికి ఇప్పుడు నా హస్బెండ్ వాళ్ళ నాన్నగారు, మా అంకుల్ అంటాం అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. మాకు అంకుల్ కూడా ఏజీస్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, ఒకే కాలనీలో ఉండేవాళ్ళం. అంకుల్ వచ్చి ఆఫీసరు, నాన్నగారు సీనియర్ ఆడిటరు. సో వాళ్ళ ఇంట్లో పెట్టేసి అమ్మ నాన్నగారిని చూడడానికి వెళ్ళారనమాట. వెళ్తే సడన్ డెత్. దెన్ మళ్ళీ అంకుల్ వాళ్ళకి టెలిగ్రామ్ ఇస్తే అంకుల్ మా చిన్న పిల్లలు తీసుకొని, మా ముగ్గురు పిల్లల్ని అంకుల్ తీసుకొని గుంటూరుకి తీసుకొచ్చారు నాన్నగారి బాడీని. సో అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అప్పటికి చాలా ఇన్నోసెంట్, అంటే నాగార్జున సాగర్లో ఫస్ట్ నుంచి 10th వరకు చదివాం. సో సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్లో చాలా ఇన్నోసెంట్గా ఉండేవాళ్ళం. ఆ ప్లేస్ కూడా పెద్ద బిజినెస్ పరంగా చూస్తే ఏం పెద్ద షాపింగ్స్ ఏం ఉండదు. రాళ్ళు ఎక్కువ, లంబాడి తాండలు, అంత ఒక చిన్న ప్లేస్ అంతే. ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్కి క్వార్టర్స్. తర్వాత కల్చరల్ వైజ్ ఒక బాలవిహార్ అని ఒక డాన్స్కి మ్యూజిక్ ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంటుంది, గవర్నమెంట్ అఫిలియేటెడ్. సో దాంట్లో సంగీతం అయితే నేర్చుకున్నాము. అలా ఉండేవాళ్ళం. తెలీదు, లోకం తెలీదు, ఎవరితో మింగిల్ అవ్వడం తెలీదు. సడన్గా నాన్నగారు ఇలా పోయేటప్పటికే పెద్దదాన్ని నేనే, అప్పటికి 10th ఉన్నా. నాన్నగారితో చాలా అటాచ్మెంట్. ఎంత అంటే అమ్మతోనే పడేది కాదు. నాన్నగారు చాలా ప్యాంపర్ చేశారు నన్ను. ఒక అబ్బాయిలాగా పెంచేవాళ్ళు, పెద్దోడా అని పిలిచేవాళ్ళు. అబ్బాయి పుట్టాలనుకున్నారు. సో రోడ్డు మీద గోళీలు ఆడటం, క్రికెట్లు ఆడడం అలా హ్యాపీగా గడిచిపోయింది. సడన్గా నాన్నగారు పోయేటప్పటికి అమ్మ అని ఒక క్వశ్చన్ అడిగాను. ఒక పక్క అమ్మ ఏడుస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి, నేను ఏడవట్లేదు, అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఏడుస్తుంటే, అమ్మ ఇప్పుడు ఎలాగా అని అడుగుతున్నాను. అమ్మ అంతమంది ముందు నాకు ఆన్సర్ చెప్పలేకపోతుంది. ఒక్కసారి అమ్మ చిరాకు పడింది, కామ్గా ఉండు అని అరిచింది ఏడుస్తూ. మళ్ళీ కామ్ అయిపోయింది. తర్వాత ఇంక ఏడుపు వచ్చేసింది నాకు. ఇంకా నాన్నగారు గుర్తొచ్చారు. అంటే ఫస్ట్ అమ్మ ఒక్కతే అయిపోయిందని అక్కడికి వెళ్ళిపోయింది నాకు. సో తర్వాత ఇంకా అమ్మకి జాబ్ ఇచ్చారు. నెమ్మదిగా అమ్మ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేది, నడుచుకుంటూ కొంచెం దూరం, చాలా దూరం ఉండేది ఆఫీస్. వెళ్ళటం రావటం. అమ్మ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. పెద్ద జడ అమ్మకి, కొంచెం పొట్టిగా ఉండేవాళ్ళు. బట్ అమ్మ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. అండ్ అమ్మ ఏజ్ కూడా చిన్నది. సో అమ్మ ఏంటి, తనని తను కాపాడుకొని ఫస్ట్ మమ్మల్ని కాపాడాలి. ఈవెన్ వీఆర్ గ్రోయింగ్ కదా. నేను 10th ఉన్నాను, 10thకే నేను ఈ హైట్లో ఉన్నాను. సో అమ్మకు ఒక రకమైన అంటే ప్రొటెక్ట్ చేయాలి అనే ఓవర్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. బయటికి పోనివ్వకపోవడం. ఎవరు వచ్చి ఒక 2 ఫ్యామిలీస్, ఒక ఆంటీలు ఎవరైనా అట్లా వచ్చేవాళ్ళు. సో మా అంకుల్ అని చెప్పాను కదా, రామారావు గారు, వాళ్ళు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు, బాగా వాళ్ళతో టచ్లో ఉండేవాళ్ళు అనమాట. అలా పెరిగాము. అందరికీ ఫీజులు కట్టడం ఒకేసారి, ముగ్గురికి. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అక్కడ ఫీజులు, తర్వాత ఇంటర్మీడియట్ నుంచి గుంటూరుకి వచ్చేసారు. గుంటూరులో పెద్దనాన్నగారు ఇంట్లో పెట్టారు. తర్వాత ఇంకా డిగ్రీ, ఎంఏ మ్యూజిక్ చేసేటప్పుడు హాస్టల్లో ఉన్నాం నేను, చెల్లెలు. ఇద్దరికి ఒకేసారి హాస్టల్ ఫీ, ఇద్దరికి ఒకేసారి యూనివర్సిటీ ఫీ, తమ్ముడికి స్కూల్ ఫీ, అన్ని ఫీలు ఒక గవర్నమెంట్. అంటే నాన్నగారు సీనియర్ ఆడిటర్ అయినా కూడా అమ్మ ఎల్డీసీనే ఇచ్చారు. అది రూల్ ఇవ్వరు కదా, వచ్చే ఆఫీస్లో ఇస్తారు కానీ సేమ్ ఇవ్వరు. సో అమ్మ మళ్ళీ కిందకు వచ్చేసింది. కొంచెం శాలరీ తక్కువ, దాంట్లోనే పంపించి దాంట్లోనే తను తినడం. ఇట్లా అమ్మ ఒక్కొక్కసారి చెప్పేది, నేను ఇక్కడ ఆకుకూరలు మాత్రమే తింటున్నాను ఎందుకంటే చీప్గా వస్తాయి,
ప్లస్ హెల్త్కి కూడా చాలా మళ్ళీ మేము ఎక్కడ ఫీల్ అవుతామని హెల్త్కి కూడా చాలా మంచిది. అందుకని చాలా కష్టపడి సంపాదించి చాలా కష్టపడి సేవ్ చేసి మీ అందరికి పంపిస్తాను, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి అని చెప్తూ ఉండేది. సో అప్పటికే కొంచెం కష్టాలు అనేది అలవాటైంది. 10th నాన్నగారు ఎప్పుడైతే పోయారో, అమ్మకి జాబ్ వచ్చిందో, అమ్మ బయటికి వెళ్ళటం చూసి అమ్మ సాయంత్రం వస్తుంది, అమ్మకంటే ముందు నేను వచ్చేస్తాను ఇంటికి. సో ముగ్గురం స్కూల్ నుంచి వచ్చేవాళ్ళం. రాగానే స్కూల్ డ్రెస్ మార్చుకోగానే స్నానం చేయగానే ఆ బట్టలన్నీ తీసుకుని వెళ్ళి నేను తడిపేయడము బకెట్లో ఉతకడానికి. తర్వాత ఏదో ఒకటి చేసి పెట్టాలి తినడానికని తొందరగా అయిపోతుందని ఉప్మా నేర్చుకుని అప్పటి నెమ్మదిగా కుకింగ్ నేర్చుకున్నా. సో 10th నుంచే ఓ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కుకింగ్ కానీ ఇంట్లో మా చెల్లెలేమో తన పాపం బయట అంతా ఇల్లంతా ఊడ్చడం అలాంటి, ఎందుకంటే సర్వెంట్స్ దొరికేవాళ్ళు కాదు. అదంతా చెప్పాను కదా, బిజినెస్ పరంగా అంత ఏముండవు అక్కడ. ఏదో ఒక చోటే వెజిటబుల్ స్టాలు, తర్వాత లంబాడి తాండలు ఎక్కువ ఉండేవి. వాళ్ళు అడవుల్లోంచి వాళ్ళు తెస్తూ ఉండేవాళ్ళు జానపళ్ళని, తర్వాత ఈ దోసకాయలు అని చెప్పేసి ఒకటే వెరైటీ తట్టలో. సో అవే కొనేసుకొని సేవ్ చేసుకోవడము అట్లా ఉండేదన్నమాట. కొంచెం బయటకు వెళ్ళడం కొనుక్కోవడం ఏం లేదు, అసలు లైఫ్ ఏం తెలిసేది కాదు. అలా గడిచిపోయింది. తర్వాత ఇంకా కొంచెంగా మా రిలేటివ్స్ ఇంట్లో ఉండడం, చదువుల గురించి, తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వడం, తర్వాత ఎంఏలో జాయిన్ అవ్వడం వల్ల కొంచెం ప్రపంచం చూసి ఇలా ధైర్యంగా మాట్లాడాలి, కొంచెం మనుషులతో కలవాలి అని నేర్చుకున్నాం. కానీ అమ్మ మాత్రం అలానే ఉండిపోయింది, అంతే బావిలో కప్పల్లాగా అనేసి. ఒక ఎగ్జాంపుల్ డెఫినెట్గా చెప్పొచ్చు అమ్మకి. బయట ఎక్కువ ఎవరితో అసలు ఫ్రెండ్స్తో మాట్లాడనీకుండా చూసింది ఫస్ట్ థింగ్ ఏంటంటే, అది ఒక రకంగా మంచిది కానీ ఒక రకంగా నాకు బ్యాడ్ అయింది తర్వాత ఫ్రెండ్స్ లేకుండా. అంటే